హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనము ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇలా గీసుకున్నట్టు అవుతాయి కదా, ఒక్కొక్కసారి రక్తం కూడా వస్తుంది కదా, కష్టపడి టైట్గా పట్టించడం వల్ల. అలా కాకుండా ఈజీగా గాజులు ఎక్కాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇలా మన దగ్గర ప్లాస్టిక్ గ్లౌజెస్ కవర్స్ ఉంటాయి కదా, ఇది లేకపోయినా పర్వాలేదు, క్యారీ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇలాగా ఒకసారి హ్యాండ్కి తొడిగేసుకోవాలి. తర్వాత అప్పుడు మనము బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకోవటం వల్ల ఈజీగా ఎక్కుతాయి బ్యాంగిల్స్ అనేవి, అలాగే ఎక్కడా కూడా గుచ్చుకోకుండా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు సెకండ్ టిప్ కూడా చూద్దామండి. మనం బ్లౌజెస్కి కుట్లా ఇప్పుకుంటూ ఉంటాం కదా, టైట్ అయిపోయినప్పుడు కానీ, ఇలా ఏదైనా ఒక్కొక్కసారి కప్స్ రిమూవ్ చేయడానికి కానీ ఇలాగా ఇప్పుతాం కదా, అప్పుడు ఇలాంటిది యూస్ చేయొచ్చు మనం. ఇలాగ షాప్స్లో అయితే దొరుకుతుంది అనమాట. ఇలాంటి సూది ఇప్పుకోవడానికి. ఈ సూదితో ఇలా ఇప్పితే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఫ్రంట్ ఫస్ట్ ఒకసారి ఇలా అనాలి. ఈ రెడ్ కలర్ ఎలా యూస్ చేస్తామంటే, కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఇలాగే విప్పాలన్నమాట. ఈ రెడ్ కలర్ది అలా యూజ్ అవుతుంది. ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరే వీడియో క్లిప్పింగ్లో చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగైతే మనం ఎన్ని జాకెట్లు అయినా కూడా ఈజీగా ఇలాగ కుట్లిప్పేయచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఉన్న చోటను కూడా ఫస్ట్ ఏంటంటే ఇలాగ ఒకసారి మామూలుగా ఉన్న దాంతో అనాలి. తర్వాత రెడ్ కలర్లో ఉంది కదా, ఆ రెడ్ కలర్లో ఉన్నదంటే చాలు వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట చూడటానికైతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక టిప్ కూడా చూద్దాం. మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా, ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత అప్పుడు మనకి అది కొంచెం వాటర్లో వేసేసి చల్లారిన తర్వాత, ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలాగే ఎగ్ ఒకసారి ఇలా స్క్రోల్ చేయండి. ఇలాగా ఒకసారి అంటే ఇలాగా అనేస్తే, కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా పెట్టేసి ఒకసారి ఇలా అనేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.